హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ బ్లాగ్. 92.5 సిల్వర్ జ్యువెలరీ చూపిద్దామని స్వర్ణవర్ణం అనే జ్యువెలరీ షాప్కి వచ్చాను. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ షాప్. వీటిలో సిల్వర్ జ్యువెలరీయే ఇప్పుడు ఎక్కువ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్. న్యూ స్టార్ట్ చేశారనమాట, గోల్డ్ కూడా కొత్తగా. వీళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ జ్యువెలరీ మొత్తం అన్ని డిజైన్స్ అదిరిపోయింది. సిల్వర్ లో వస్తుంది మీకు. ఇదంతా 92.5 సిల్వర్. మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. మీకు రిటర్న్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే 55 నుంచి 60% వరకు ఉంటుంది అనమాట. సో మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీరు సిల్వర్ ఐటమే కాకుండా మా దగ్గర బిస్కెట్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ బిస్కెట్ అయినా మేము ఇస్తాం అనమాట. ఇప్పుడు పెద్ద ఐటమ్ తీసుకున్నారనుకోండి, సపోజ్ 1 lakh తీసుకుంటే 55,000 నుంచి 60,000 వరకు మీకు రిటర్న్ అనేది వస్తుంది కదా. అందరు మళ్ళీ సిల్వర్ అంటే మళ్ళీ తీసుకుంటారు, కొంతమంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి మా దగ్గర అయితే మేము సిల్వర్ ఇస్తాము, గోల్డ్ కూడా ఇస్తాము అనమాట రిటర్న్ ఎక్స్చేంజ్ అప్పుడు. సో అదొకటి మీకు మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏదైనా సిల్వర్ ఐటెంలో మీరు కనుక ఇప్పుడు ఇది బుక్ చేసుకున్నారనుకోండి, మీరు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయినా కట్టి తీసుకోవచ్చు. ఇది మీకోసం మేము పక్కన పెట్టేస్తాం అనమాట. సో అలా ఒక ఆప్షన్ ఉంది. మీరు నెక్స్ట్ ఏదైనా రిపేర్ వచ్చినా సరే మేము రిపేర్ కూడా చేపించి ఇస్తాం. 1 year వరకు మాదే పూర్తిగా రెస్పాన్సిబిలిటీ అనమాట. కలర్ పోయినా సరే పెద్ద ఐటమ్స్కి, అంటే కొన్ని ఐటమ్స్ ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో వాటికనే మేము గ్యారంటీ ఇవ్వలేం, కానీ ఇలాంటి వాటికి మాత్రం మేము గ్యారంటీ ఇస్తాం 1 year వరకు. దానికి కలర్ పోయినా సరే సిల్వర్ కదా, సో ఆబ్వియస్గా మీకు బ్లాక్ అనేది షేడ్ వస్తుంది. మేము ఇచ్చే బాక్స్ కాటన్ బాక్స్లో మీరు ర్యాప్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం ఏముండదు. 1 year వరకు మేము ఇస్తాం అనమాట. సిల్వరే రిటర్న్ ఉంటుంది 55 to 60%, బట్ వీళ్ళు గోల్డ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో వాళ్ళే చెప్తే బాగుంటుందని నేను వాళ్ళే ఆఫర్స్ గురించి చెప్పారనమాట, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అన్నీ చూద్దాము. అసలు ఇవన్నీ ఒక్కొక్కటి వెయిట్ వైజ్ అనమాట. సిల్వర్ అది ఎన్ని గ్రామ్స్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు వెయిట్ చూసి మ్యాక్సిమం కొన్నిటికి ప్రైజెస్ వేసేసే ఉన్నాయి అన్నీ. కొన్ని 35 to 40, 45 to 50,000 అట్లా ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైనా రిటర్న్ కావాలి అనుకుంటే బైబ్యాక్కి కూడా 55 to 60% అని అంటున్నారు కదా. సో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న మోడల్స్ చూద్దాము ఒక్కొక్కటిని. అసలు గోల్డ్కి తక్కువగా ఏమీ అనిపించట్లేదు. ఆ కార్వింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ అసలు ఎగ్జాక్ట్ గోల్డ్లానే ఉన్నాయి, అంత బాగున్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కదా, సో దానివల్ల చాలామంది వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, సిల్వర్ జ్యువెలరీ మీద. బ్రైడల్స్కి అయితే ఏదైనా ఒక్కటే కొనగలం కదా, ఎక్కువ వెరైటీస్ కొనలేము ఎలాగోనే. సో అలాంటప్పుడు ఈ సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. పైగా వీళ్ళ దగ్గర సిల్వర్కి బదులు గోల్డ్ కూడా బైబ్యాక్ ఇస్తున్నారు కదా, 50% ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు. సో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. డిజైన్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అసలు స్టోన్ అయితే గోల్డ్ అయినా సరే చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా ఎక్కువే ఉంది. ఇక్కడ గుత్తుపోసులది చూశారు కదా, అసలు ఎంత బాగుందో. ఇది అసలు ఏమైనా సిల్వర్ జ్యువెలరీలా ఉందా మీకే తెలుస్తుంది కదా. ఇక్కడ ఉన్న పెద్ద హారం అనమాట ఇదైతే అప్రాక్సిమేట్ 2 lakhs దగ్గర చెప్పారు. ఇది చాలా పెద్దగా హెవీగా ఉంది. ఇది మనం కొనాలంటే బయట ఇంచుమించి ఒక 8 to 10 lakhs లేనిదే ఉండదు కదా. సో అంత హెవీగా ఉంది. ఇది నడుముకి వేస్ట్ బెల్ట్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట, వడ్డానం లాగా. చాలా బాగుంది కదా. అది పెట్టుకొని చూపిస్తున్నారు ఆవిడ. చాలా బాగున్నాయి ఆఫర్స్ కానీ డిజైన్స్ కానీ వీళ్ళ దగ్గర అయితే. ఇది స్టోన్ జ్యువెలరీ అనమాట. కొంచెం స్టోన్ వైజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి చాలా బాగుంటాయి. వీటి ప్రైజెస్ కూడా సేమ్ వెయిట్ లాగే వేసి ఆ రోజు సిల్వర్ జ్యువెలరీ ప్రకారం కొంచెం అటు ఇటే అవుతూ ఉంటాయి అన్నమాట. పీస్ వైజ్ ఉన్నాయి ప్రైజెస్ కూడా. బట్ సిల్వర్ కూడా అట్లా పెరుగుతూనే ఉంటుంది కదా ప్రైజ్ రోజు రోజుకి. సో ఆ ప్రైజ్ని బట్టి ఉంటుంది అన్నమాట. బట్ షాప్కి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు మోడల్స్ నచ్చుతాయి. అంత బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి. వీళ్ళ దగ్గర ఉన్న పెండెంట్స్ అన్నమాట ఇవి.
పెండెంట్ కలెక్షన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్న దగ్గర నుంచి కూడా కొంచెం పెద్ద సైజ్, మీడియం సైజ్ అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం పెద్ద సైజ్ అయితే 10,000, 9,000 అట్లా ఉన్నాయి. 4,000, 3,000లో కూడా ఉన్నాయి పెండెంట్స్. సో నేను కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. ఈ షాప్కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు మీరు. జ్యువెలరీ ఐటెం అయితే చాలా ఉంది వీళ్ళ దగ్గర ఒక్కొక్కటిని. పెండెంట్స్ అయితే కొన్ని సెట్ వైజ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటి ప్రైజెస్ కూడా మ్యాక్సిమం ట్యాగ్ వేసే ఉంచారు వాళ్ళు. సో కొంచెం మరీ సిల్వర్ ఎక్కువైతే తప్ప మరీ కాస్ట్ ఏమీ డిఫరెన్స్ అయితే పెద్దగా ఉండదు. సో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను మీకు అన్నీ చూపిస్తున్నా. తర్వాత బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. బీడ్స్తో చేసిన పెండెంట్స్తో వచ్చినవి అనమాట ఇవి కూడా వేసుకుంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ బీడ్సే వీళ్ళ దగ్గరవి, కానీ చాలా లుకింగ్ వైజ్ మాత్రం అదిరిపోయినాయి. ఏమీ తక్కువగా గోల్డ్కి అని లేదనమాట, అంత బాగున్నాయి మోడల్స్. ఈ గ్రీన్ బీడ్స్ అయితే అసలు లుకింగ్ వైజ్ అదిరిపోయింది. అసలు ఏదైనా ఫ్యాన్సీ శారీస్ మీదకి అకేషన్స్కి అయితే అదిరిపోతుంది. ఇది నెక్స్ట్ ఇంకొక మోడల్. ఇది చూసారా, అసలు స్టోన్ కానీ ఆ బీడ్స్ కానీ అంత ప్యూరిటీ అదిరిపోయింది. ఆ విషయంలో మాత్రం అన్నీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి వాళ్ళ దగ్గర మోడల్స్. ఇవి వాళ్ళు ఎలా కేర్ చేసుకోవచ్చు అన్నది కూడా చెప్పారు కదా. సో అలా చూసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి ఇవి. మ్యాక్సిమం ఒకవేళ డల్ అయినా ఎన్నో ఇయర్స్ వరకు అయితే అవ్వదు అనే చెప్తున్నారు. సో అలా అయినప్పుడు కూడా పీస్ వైజ్ వాళ్ళు మహా అయితే 300, 400 అట్లా అవుతుందేమో ఛార్జ్ చేసి, నెక్స్ట్ మళ్ళీ మీకు అంతే పాలిష్తో ఇస్తారు. సో నెక్స్ట్ ఇది ఇంకొక జ్యువెలరీ. నెక్ వైజ్ చూసారు ఎంత బాగుందో. నెక్ సెట్ కూడా అదిరిపోతుంది. పైన డిజైన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర మోడల్స్. తర్వాత ఈ పర్ల్స్తో చేసిన ఈ లాకెట్ చూసారా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. లుక్ వైజ్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ ఇది స్టోన్ ఐటెం అనమాట. స్టోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్. ఇది సెట్ వేసుకుంటే ఎలా ఉందో మీరు చూసారు కదా. తర్వాత ఇది మల్టీ కలర్ది. ఇంకొకటి ఆమె పెట్టుకొని చూపిస్తున్నారు కదా, ఇవి బీడ్స్ కలర్ కూడా చేంజ్ చేసి మనకి ఏ కలర్ కావాలంటే అది పెట్టిస్తారంట. ఇది కూడా నెక్ సెట్ అదిరిపోయింది. తర్వాత ఇది పర్ల్స్తో చేసింది. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది నేను కూడా పెట్టుకొని చూపిస్తున్నా ఎలా ఉందా అని. అయితే లుక్ వైజ్ అదిరిపోతుంది. ఒక్కదాని నుంచి ఒక్కొక్కటి మోడల్స్ ఉన్నాయన్నమాట. చిల్డ్రన్స్కి కూడా మనం ఇలా పార్టీ వేర్కి అప్పుడప్పుడు ఇలాంటివి వేసి చూపించవచ్చు కదా, పెట్టచ్చు పిల్లలకి కూడా. సో అలా అనమాట. తర్వాత ఇవి సూర్యచంద్రులు అంటాం కదా, అవి అసలు గోల్డ్లా ఉంది. నాకైతే అంత నచ్చినాయి ఈ మోడల్స్. వైట్ స్టోన్, గ్రీన్ స్టోన్ అవే ఉన్నాయి. తర్వాత ఇది ఇంకొకటి కంటె మోడల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది బాజుబంద్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఇంకొక, ఈ గ్రీన్ స్టోన్ వచ్చి వైట్ స్టోన్తో చిన్న ఫ్లవర్ డిజైన్లు ఇచ్చేసరికి అదిరిపోయింది కదా లుక్ వైజ్. నెక్స్ట్ ఇది ఒక మోడల్. ఇది కూడా చాలా బాగుంది అసలు పెట్టుకుంటే. ఇది 19,000 to 20,000 అనమాట ఆ ప్రైజెస్లోని. ప్యూర్ సిల్వర్. వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే 92.5 సిల్వర్ మీరు బయట ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు మా ఆర్నమెంట్ని. అది ష్యూరిటీ కూడా ఇస్తున్నారనమాట. వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సో అంత ప్యూరిటీ ఉంటుంది మా జ్యువెలరీ ఏదైనా సరే అంటున్నారు. సో అది నాకు బాగా నచ్చింది వాళ్ళు చెప్పేది కూడా. తర్వాత ఇది ఇంకొక నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత బాగుందో కదా అసలు ఈ డిజైన్ కానీ. అసలు గ్రీన్ స్టోన్ వచ్చేసరికి ఏదైనా అదిరిపోద్ది కదా. ఆ గ్రీన్కి వైట్కి ఉన్న లుక్కే వేరు, అంత బాగుంటుంది. తర్వాత ఇది పర్ల్స్తో డిజైన్ చేసింది. ఈ చిన్న లాకెట్ ఇచ్చారు. తర్వాత ఇది ఇంకొకటి. ఇది ఫుల్ స్టోన్ అనమాట. మనకి స్టోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా చాలా బాగుంటాయి. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్ని మోడల్స్ కూడా. ఇక్కడ ఉన్న స్టోన్ అనమాట ఇవి మోడల్స్. తర్వాత వీళ్ళ దగ్గర బ్లూ స్టోన్తో కూడా ఉంది. అసలు బ్లూ స్టోన్తో చాలా తక్కువ ఉంటాయి, అందరూ కానీ ప్రిఫర్ చేయరని ఉంటాయి కదా, అలా అనమాట. తర్వాత ఇది ఇంకొక నెక్ సెట్. అసలు ఎంత బాగుందో కదా డిజైన్. అదేని బర్ల్స్ కూడా అసలు గోల్డ్ బర్ల్స్ లాగే, అసలు ఏది తక్కువ లేదనమాట. షైనింగ్ కూడా అంత బాగుంది. ఇంకొక డిజైన్ ఇది. ఇలా
పార్టీ వేర్‌కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బావుంటది. ఇది ఇందాక నేను చూపించిన సెట్‌కే విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది. ఇది కూడా చాలా బాగుంది కదా! సో, కొన్నింటిని మనం పిల్లలకి నడుముకి కూడా పెట్టొచ్చనమాట. సో, ఆ మోడల్స్ ఉన్నవి కూడా చూపించారు. తర్వాత ఇది కంటే డిజైన్ ఇప్పుడు డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉన్న మోడల్స్‌లో ఇవి అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా! పెండెంట్స్ అవిని. కార్వింగ్ అది అయితే అసలు చాలా బాగుంది. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట ఇవి. ఇది ఈచ్ వన్ 2000 నుంచి ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. గోల్డ్‌కి సేమ్ మనం గోల్డ్ షాప్‌లో తీసుకునే మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వాటి డిజైన్స్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. సో, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని యూనిక్ మోడల్స్ అన్నీ నేను మీకు చూపిస్తున్నా. చాలా బాగున్నాయి. స్టోన్ కానీ అవి కానీ ఆ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. యూనిక్‌గా ఉన్నాయన్నమాట మోడల్స్. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట బ్లాక్ బీడ్స్‌లో. ఇక్కడ ఉన్న బ్లాక్ బీడ్స్‌లో ఇది ఒక మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు కదా! ఇవి కూడా మనం గోల్డ్‌లో చేయించుకునేవాళ్ళం. ఒకప్పుడు ఇది గోల్డ్‌లో చేయించుకుంటే 20,000-25,000కి వచ్చేది. ఇప్పుడు 50,000 పెట్టాలేమో అంత ఉంది కదా ప్రైస్. సో, సిల్వర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటాయి ఈ మోడల్స్ కూడా. మెయిన్ ఏంట్రా అంటే వాళ్ళ 55-60% మనం ఎప్పుడైనా పీస్ రిటర్న్ చేయాలనుకున్నా వాళ్ళు ఆ ప్రైస్ ఇస్తారు. సో, మనకు నచ్చిన మోడలు తీసుకోవచ్చు ఆ ప్రైస్‌కి. లేదు అంటే వాళ్ళు సిల్వర్ ఆర్ గోల్డ్ కూడా రిటర్న్ ఇస్తానంటున్నారు కదా! సో, ఆ ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గోల్డ్ అయితే మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు. వీళ్ళు అది కూడా ఆఫర్ బాగా పెట్టారనమాట. సో, మనం ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ తీసుకున్నప్పుడు అంత వెయిట్‌లోని, కాస్ట్‌లో కూడా సో, ఈ ఆఫర్ బాగుంది. తర్వాత ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నా బ్యాంగిల్ కలెక్షన్ అవిను. ఈ మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా! కొంచెం విడ్త్ వచ్చి బ్యాంగిల్స్. సో, ఇది మనం సింగిల్ బ్యాంగిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఫంక్షన్స్‌కి వాటికిని. తర్వాత ఇవి డైమండ్స్‌లో కూడా ఉంటాయన్నమాట ఈ మోడల్. ఫినిషింగ్ కానీ అవి కానీ. సో, అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొన్ని స్టోన్ బ్యాంగిల్స్‌లో ఉన్నవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. అవి కూడా మీకు చూపిస్తాను. కొన్ని ఇట్లా గ్రీను, వైట్ స్టోన్ నచ్చిన వాళ్ళకి కూడా ఉన్నాయి. తర్వాత ఇలా అమ్మవారివి ఆ మోడల్ కూడా ఉందన్నమాట. సో, ఇది కూడా గ్రీను, వైట్ స్టోన్‌తో వచ్చినవే. కొన్ని బ్యాంగిల్స్ మాత్రం స్టోన్‌వి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్టోన్ ఐటెమ్‌తో చేసినవన్నమాట. మ్యాక్సిమం అన్నీ సిల్వరే, ప్యూరిటీ ఉన్నవే 92.5 సిల్వరే అన్నీని. తర్వాత ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదా! ఇది చాలా చిన్న స్టోన్ అనమాట. మైక్రో స్టోన్ అంటారు కదా! అట్లా అనమాట. తర్వాత ఇది పింక్ రూబీ స్టోన్‌తో వచ్చింది. స్టోన్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఒరిజినల్‌గా గోల్డ్స్‌లో వేసే స్టోనే అనమాట. అంత బాగుంది అసలు అవి. మా ఫ్రెండ్‌కి ఇవి నచ్చాయి అనమాట. ఇవి పెట్టుకొని చూస్తున్నారు మోడల్స్. ఇవి కూడా నెక్స్ట్ ఇంకొకటి ఇది స్క్రూ టైప్ అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా. కలెక్షన్ అయితే చాలా బాగుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను వీడియో లెంతీ అయిపోద్దని కొంచెం మాత్రమే నేను ఇవి చూపిస్తున్నాను అనమాట. బ్యాంగిల్ కలెక్షన్‌లో అయితే చాలా ఉన్నాయి కలెక్షన్ కూడా. స్టోన్ వైస్ కానీ, ప్లెయిన్ గోల్డ్‌లో కానీ ఏ డిజైన్స్ అన్నా బాగున్నాయి. తర్వాత వాళ్ళు ఒకటి కూడా చెప్పారు. అది ఏంటంటే మనం ఏదైనా మోడల్స్ చూపించినా కొన్ని కస్టమైజేషన్ కూడా చేస్తా ఉన్నారు. అంటే కొన్ని హెవీ వెయిట్‌లో అట్లా కొంచెం పెద్దవి సెట్స్ కింద అవి అయితే కస్టమైజేషన్ కూడా చేస్తా అన్నారు వాళ్ళు. తర్వాత ఇక్కడున్న బ్యాంగిల్స్ ఇంకొక కలెక్షన్ అనమాట. ఇవి సన్నగా ఉన్నవి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా! సో, ఆ మోడల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో, ఇలా ఉన్నవి కూడా డిజైన్స్ ఎక్కువనే ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా. రూబీ స్టోన్‌తో అట్లా వస్తూ మన స్టోన్‌ని కలర్ చేంజ్ కావాలి గ్రీన్, బ్లూ ఎట్లా అయినా కస్టమైజేషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో, అక్కడున్న బ్యాంగిల్ కలెక్షన్‌లో ఇవి ఒక డిజైన్. తర్వాత ఇది ఇంకొక డిజైన్. ఇది కూడా చాలా బాగుంది కదా! తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న మోడల్స్‌లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. కానీ వెయిట్ ఇది కూడా సేమ్ ప్యూరిటీని బట్టే ఉంటుంది. కాస్ట్ వెయిట్‌ని బట్టి. పీస్ వైజ్ కొన్ని అయితే అన్ని ప్రైజెస్ ఆల్రెడీ అన్నీ వేసి ఉంచారు. తర్వాత ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా! ఇది రాజస్థాన్ స్పెషల్ అట్ట మీనా వర్క్. సో, ఇవి కొంచెం కాస్టే ఉంటాయన్నమాట. సో,
కొంతమంది డ్రెసెస్ మీదకి డిఫరెంట్‌గా, యూనిక్‌గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! వాళ్ళకి చాలా బా నచ్చుతాయి. తర్వాత ఇక్కడున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్‌లో ఇవి కొంచెం బాగున్నాయి కదా మోడల్స్ ఇవి కూడా. ఇది చిన్న గ్రీన్ స్టోన్‌తో వస్తూ, తర్వాత ఈ చాంద్ బాలి అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు గోల్డ్‌లో ఎగ్జాక్ట్ దింపేస్తారు అలా ఉందనమాట. కొన్ని సిల్వర్ జ్యువెలరీ బాగా ఆడ్‌గా అనిపిస్తాయి కదా! అలా అయితే లేదు. ఫినిషింగ్ వైస్ అయితే అదిరిపోయింది. ఫినిషింగ్‌లో అసలు గోల్డ్ లానే అనిపిస్తుంది. మీరు చూస్తే తెలుస్తుందనమాట. ఆ మోడల్స్ గానీ, డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. మనం ఇప్పుడు ఎక్కువ మనం ఎలాగో గోల్డ్ కొనలేము. అలాంటప్పుడు మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు ఖచ్చితంగా. సిల్వర్‌లో కూడా వాళ్ళు 55-60% రిటర్న్ ఇస్తున్నారు కాబట్టి, మనం ఎప్పుడైనా మోడల్ మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోయినప్పుడు వేరే మోడల్ పెట్టుకోవాలన్నప్పుడు కూడా మనం తీసుకొని అది రిటర్న్ చేసి ఇంకొక ఐటెమ్ తీసుకోవచ్చు. లేదంటే సిల్వర్ ఆర్ గోల్డ్ కూడా వాళ్ళ ఆఫర్ బాగుంది. తర్వాత ఇవి మాంగటిక మోడల్స్ అనమాట. పాపిడి బిళ్ళలు గోల్డ్‌లోని ఉన్నాయి, స్టోన్‌లోని ఉన్నాయి ఇవి కూడా. మాక్సిమం ట్యాగేసి ఉన్నాయి కదా! అవన్నీ ప్రైజెసే. సో, అన్నిటికీ గోల్డ్ రేట్ ప్రకారం కొంచెం ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు పీస్ కాస్ట్ మారుతుంది కదా! కొంచెం అందువల్ల నేను ప్రైజెస్ అన్నీ చెప్పలేకపోతున్నాను. కానీ అప్రాక్సిమేట్ బయట జ్యువెలరీ మీకు తెలుస్తూనే ఉంటుంది కదా! సిల్వర్ జ్యువెలరీ ఎలా ఉందో. సో, వాళ్ళ దగ్గరలాగే మోడల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట. ఈ ప్యూరిటీ 92.5 సిల్వరే ఇవన్నీ కూడాని. పూజలప్పుడు అవి మనం రిటర్న్స్ గిఫ్ట్ కింద బాగుంటాయి కదా! యూజ్ చేయడానికి, వాళ్ళకి ఇవ్వడానికి మనం అట్లా అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ కొంచెం చూపిస్తున్నారు. తర్వాత ఈ పసుపు అంట. ఇవి కూడా సిల్వర్‌లో చేసినవనమాట. పూజలప్పుడు అవి మనం పెట్టడానికి కొంతమంది పెడతారు అలా ప్రిఫర్ చేస్తూ. సో, తాంబూలం కింద, తర్వాత గౌరీదేవి కింద అట్లా అనమాట. సిల్వర్‌లో ఉన్న కొన్ని మోడల్స్ ఆవిడ చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళ షాప్ ఎక్కడుందంటే జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ కిందననమాట. పెట్రోల్ బంక్ ఉంటుంది లెఫ్ట్‌లో. సో, ఆ పెట్రోల్ బంక్ పక్కనే ఉంది వీళ్ళ షాపు. విజిట్ చేయండి. మీరు కూడా మంచి మోడల్స్ చూడొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్‌కి చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్‌లో ఫ్రేమ్ వైస్ కూడా వీళ్ళు కస్టమైజేషన్ చేస్తారు. ఉన్నవి కూడా చాలా మోడల్సే ఉన్నాయి. ఫ్రేమ్స్ అవి కూడా. సిల్వర్‌లో కొన్ని ఐటెమ్స్ అనమాట ఇవన్నీ. తర్వాత వీళ్ళ దగ్గర ఏమంటారు మెట్టెలు అనమాట. ఇవి కూడా 92.5 సిల్వరే ఇవన్నీ కూడా. వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ఇవన్నీ. కొంతమంది అవి ఫింగర్ రింగ్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు కదా! సో, అట్లా అనమాట. పెయిర్ ఇది కూడా 1200, 1300 అట్లా ఉంటాయన్నమాట. సింగిల్ పీస్ కూడా కొంతమంది తీసుకుంటా ఉంటారు కదా! అలా. తర్వాత ఇవి యాంక్లెట్స్, పట్టీలనమాట. పట్టీల్లో వీళ్ళ దగ్గర నార్మల్‌గా ఎప్పుడూ పెట్టుకునే మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గా, యూనిక్‌గా చాలా కాలేజ్ గర్ల్స్ సన్నగా ఉన్నవి ప్రిఫర్ చేస్తారు కదా! సో, ఆ మోడల్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవన్నమాట. ఇవి నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను అవి కూడాని. వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఇవన్నీ సో, ఇవి చాలా సన్నగా ఉన్న మోడల్స్ అనమాట ఇవి. చిన్న పిల్లలకి కూడా ఇట్లా ప్రిఫర్ చేస్తారు కదా! చిన్న టెడ్డీ బేర్స్‌లా అలా. సో, ఆ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఈ బ్లాక్ బీడ్స్ చైన్స్‌లో కూడా యాంక్లెట్స్ అనమాట ఇవి. ఆ మోడల్స్‌లో కూడా ఉన్నవి చూపించారు వాళ్ళు. తర్వాత ఇవి మాలలు అన్నమాట. కరంగులి మాల, తులసి మాల, రుద్రాక్ష మాల అవి కూడా వీళ్ళు ఈ సిల్వర్ జ్యువెలరీ తీగతో చుట్టినవన్నమాట ఇవన్నీని. సో, వాళ్ళ దగ్గర కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు కూడా ఉన్నాయి. తర్వాత ఈ తులసి మాల, ఈ రుద్రాక్ష మాల అవి ఎక్కువ పూజ చేసేటప్పుడు అవి పెట్టుకుంటారు కదా! రుద్రాక్ష మాల 108 కౌంటింగ్ కోసం కూడా యూజ్ చేస్తారు కదా! సో, అలా కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. తర్వాత ఇవి బ్రేస్లెట్స్ కింద యూజ్ చేసేది. ఇది కరంగులి మాల అంటారట దీన్ని. చాలా యూనిక్‌గా అనిపించింది నాకు ఇది. నేను ఒకటి తీసుకోవాలనుకుంటున్నా మా అబ్బాయికి కూడా. చాలా బాగుంది ఆ మాల. అండ్ అది బ్రేస్లెట్ కింద కూడా యూజ్ చేసేవి ఉన్నాయి. సో, వీళ్ళది అడ్రస్ అది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని వడ్డాణం, అరవంకి మీన్స్ బాజుబందీలాగా చోకర్‌లా, కంటిలా కూడా పెట్టుకునే మోడల్స్‌లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవి మీకు చూపిస్తున్నా. ఇవి కూడా వెయిట్ వైజే. వెయిట్‌ని బట్టి వాళ్ళు ఆ రోజు ప్రైస్ వేస్తారు. మ్యాక్సిమం రేట్ పెరిగితేనే అది కూడా ఉంటుంది. పెరగడం అదేని. తర్వాత వాళ్ళ కార్వింగ్‌ని బట్టి కూడా ప్రైస్ ఉంటుందట.
సో ఆ మోడల్ డిఫరెంట్గా ఉంటే అలా అన్నమాట. తర్వాత ఇది జడ అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంది కదా, ఫంక్షన్స్కి వాటికి పిల్లలకి పెట్టడానికే ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా లెంతీగానే ఉంది. సిల్వరే, ఇది కూడా 92.5 సిల్వరే ఇది కూడా. తర్వాత ఇక్కడ ఉన్న కంటే ప్లస్ బాజు బంద్లాగా పెట్టుకునే మోడల్స్ అనమాట. ఇవి చూస్తున్నారా, అసలు కార్వింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ ఎగ్జాక్ట్ గోల్డే, అసలు అలా ఉన్నాయన్నమాట మోడల్స్. సో ఇక్కడున్న మోడల్స్లో నేను చూపించేవి కొంచెం మాత్రమే చూపించాను. సో స్టోర్కి విజిట్ చేయండి, మంచి మోడల్స్ చూడొచ్చు, మీకు తప్పకుండా నచ్చుతాయి, అంత బాగున్నాయి అన్నమాట. సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.